ఎట్టకేలకు మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మనకి ప్రస్తుతం సమాచారం అందించడానికి వంశీ ఉన్నారు హైదరాబాద్ నుంచి. వంశీ, నిజంగా ఇన్ని నెలలుగా చేసిన రాజకీయ కక్షతో కుట్రలకి వీటన్నిటి కూడా సుప్రీంకోర్టు ఇవాళ తెరదించిందని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి, తీర్పులకు సంబంధించి కూడా క్వశ్చన్ చేసిన సందర్భం ఉంది. ఎందుకు ఒక మహిళగా తన హక్కులను కూడా హరించివేసి ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, ఇట్లాంటి తీర్పులు ఎందుకు ఇచ్చారంటూ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ మంజూరు చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. 5 నెలల పాటు కూడా జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఎందుకు దాదాపుగా 2 సంవత్సరాల పాటు కూడా విచారణ చేసిన ఎలాంటి ఆధారాలను ఎందుకు సంపాదించలేకపోయారనే అంశానికి సంబంధించి కావచ్చు, ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి కూడా ఒకంత ఏదైతే అన్యాయంగా అరెస్ట్ చేశారని కూడా అంటూ ఉన్నారు. ప్రజెంట్ మనము తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున మహిళా నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారితో మనం మాట్లాడి వారి అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు నేరుగా చెప్పినటువంటి విషయం కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా. దీని గురించి మీరేమంటారు? కవిత గారు ఒక ఉద్యమకారిణి. తెలంగాణ ఉద్యమంలో తన చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఆ ఉద్యమ క్రమంలోనే తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే దిశగా ముఖ్యంగా బతుకమ్మ అంటేనే కవిత అంటేనే బతుకమ్మ అనే పద్ధతిలో బతుకమ్మ ఫెస్టివల్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంలో ముందు వరుసలో ఉంది. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తను ఒక నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై లోక్సభలో కూడా ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి. తెలంగాణ గురించి ఒక బలమైనటువంటి వాయిస్ మాట్లాడడంలో ముందున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పైన తనను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి విషయం ఇవాళ ప్రజలందరూ కూడా గమనించుకున్నారు. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే తనను బయటకు రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఏది జరిగినా న్యాయమైనది, ధర్మం అనేది నిలబడ్డది. కానీ తాత్కాలికంగా తను కొన్ని ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకా ఏదో ఒక రకంగా హెల్త్ ఇష్యూస్, హెల్త్ పరంగమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఇవాళ న్యాయం అనేది గెలిచింది. వాళ్ళ న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టి ఒక మహిళను ఇన్ని రోజులు ఎట్లా జైలు పెడతారు, ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనే పద్ధతిలో ఇవాళ జడ్జి గారే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కవిత గారు బయటకు రావడం బీఆర్ఎస్ మహిళా విభాగంగా మేము స్వాగతిస్తున్నాం. యావత్ మహిళలు కూడా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా అవి తాత్కాలికంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసినా కూడా అవి ఎక్కువ రోజులు నిలబడాయి అనేది తేలిపోయింది. ఈరోజు కవిత గారికి బెయిల్ రావడం తెలంగాణ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలంగాణ అభిమానులందరికీ, మా బీఆర్ఎస్ శ్రేణులకు, మా మహిళా విభాగానికి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్కు న్యాయం గెలిచింది. ఎందుకంటే ఇది ఏమైనా కుట్రపూరితమైన కేసు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ముందు అంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎప్పుడైతే బీఆర్ఎస్ అని స్థాపించి వేరే రాష్ట్రాలకు ఎప్పుడైతే పోయి చేసిండో, అప్పుడు మాకు ఎప్పుడైతే పోటీ అవుతారో అని ఎప్పుడైతే అనుకున్నారో, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఉండాలి, ఉంటే బీజేపీ ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని తొక్కేయాలన్న ఉద్దేశంతో ఆయన కుమార్తె అయిన కవితక్క గారి మీద ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన కేసు పెట్టిండ్రని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆ ఒక దిశలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన నుంచి కూడా వాళ్ళ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న ఒక మహిళ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా అర్థం చేసుకోకుండా చాలా దారుణంగా కష్టపెట్టిండ్రు. లాస్ట్కు సుప్రీంకోర్టుతోని చివాట్లు తిని ఎట్లా అయిందంటే ఈరోజు ఒక 5,000 పేజీల మన ఛార్జ్ షీట్ వేసిండ్రు. అందులో కూడా ఎక్కడ తప్పు వాళ్ళు దొరకవట్లేదు. 493 మందిని విచారించినా కూడా ఎక్కడ కూడా తప్పు వాళ్ళకు దొరకలేదు. లాస్ట్కు సుప్రీంకోర్టుతో చివాట్లు తిని ఒక మహిళకు న్యాయం చేసినందుకు
సుప్రీంకోర్టుకు కూడా మా మహిళా విభాగం తరఫున, తెలంగాణ మహిళా విభాగం, బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇది ఓన్లీ మేము ఇప్పుడు ఏ రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్తో కుమ్ముక్కైనరు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో కుమ్ముక్కైనరు, వాళ్ళు కుమ్ముక్కున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్ముక్కైండు, వాళ్ళు ఒకటై ఈరోజు బీజేపీను కాంగ్రెస్ ఒకటై ఈరోజు ఓన్లీ బీఆర్ఎస్ను కుట్రపూరితంగా వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది వాళ్ళే ఒకళ్ళ మీద ఒకరు మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళ దానిలో కూడా ఏం నిజాలు లేవు. మొత్తం మీద లాస్ట్కు న్యాయమే జరిగింది. కవితక్కకు సుప్రీంకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడం, మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు, ముందు నుంచి కూడా ఈ కేసును పరిశీలించారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ప్రొసీడింగ్స్ కూడా చూస్తే ఏమనిపిస్తుంది? ఏదైతే సుదీర్ఘంగా ఈరోజు వాదనలు రెండు తరఫున వాళ్ళు చెప్పిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో చాలా అంటే కూలంకషంగా క్లియర్గా అసలు యాక్చువల్గా తనకి బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఏదైతే ఉందో హైకోర్టులో మీకు తెలిసిందే 1 జూలై 2024 రోజున ఢిల్లీ హైకోర్టు తనకి ఏదైతే ఉందో బెయిల్ రిజెక్ట్ చేసుకుంటూ సెక్షన్ 45 ఆఫ్ ఈఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో తనకు వర్తించదు. బికాస్ తను మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎంపీ ఉన్నారు, ప్లస్ సోషల్ వర్క్స్ చాలా చేశారు, షీఈ్ అ వెరీ కాంపిటేటివ్ లీడర్. సో అందుకనేసి ఆమె ఒక వీక్ ఉమెన్లో కిందికి పరిగణలోకి తీసుకోలేము, అందుకని నేను బెయిల్ ఇవ్వదలుచుకోలేదు అన్నట్టుగా అలా ఆర్డర్ వచ్చింది. సో దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా ట్రై చేశారు, ఎవరైతే ఎస్జీ ఉన్నారో వాళ్ళంతా కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని చాలా ప్రయత్నించారు. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్షీట్ వేసేసారు. ఇంకా ఏదైతే ఉందో అండర్ ట్రయల్ కేసెస్లో ఒకవేళ కస్టడీలోనే పర్సన్స్ ఉంటే అది ఏదైతే ఉందో అది పనిష్మెంట్ కింద లెక్కలోకి వస్తుంది. సో ఇది ఇంకా ట్రయల్ ఎప్పుడు కన్క్లూడ్ అవ్వాలి, దానికి చాలా టైం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ మోర్ ఓవర్ ఇప్పటికి కూడా ₹1 కూడా రికవరీ జరగలేదు. ₹1 రికవరీ జరగలేదు. 493 విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు. ఏ ఒక్కరు కూడా కవిత గారికి అగెన్స్ట్గా చెప్పలేదు. అసలు ఆమె పేరు కంప్లైంట్లో లేదు, ఎఫ్ఐఆర్లో లేదు. అనవసరంగా ఒక రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కుట్ర ప్రకారము తనని ఈ కేసులో ఏదైతే ఉందో ఇంప్లికేట్ చేయడం జరిగింది. సో ఈరోజు అంటే ఆర్డర్ అవ్వడానికి డిలే అయింది, కానీ బెయిల్ అనేది డినై కాలేదు. కంప్లీట్గా జస్టిస్ అనేది ఫేవర్లో వచ్చింది. అండ్ విచ్ క్లియర్లీ షోస్ దట్ వీళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు కుమ్మక్కయ్యారు, నిజంగా అలాంటి జరిగితే అప్పుడే వచ్చేసేదేమో. సో ఇది ఏదైతే ఉందో ఈ 5 నెలల సుదీర్ఘ పోరాటంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. బేసింగ్ ఆన్ మెరిట్స్, బేసింగ్ ఆన్ ది ఫైల్, బేసింగ్ ఆన్ ది జస్టిస్. సో ఏదైతే ఉందో యాక్చువల్గా ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఒక మంచి డెసిషన్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే, ఈ కేసు ఏదైతే ఉందో ఒక సైటేషన్ అవుతుంది. ఏదైతే పిఎంఎల్ యాక్ట్స్లో ఇప్పటి వరకు అన్యాయం జరుగుతూ వచ్చిందో, ఎవరెవరైతే ఈ రాజకీయ లబ్ధి కోసం కేసులలో ఇంప్లికేట్ చేస్తున్నారో వాళ్ళని ఈ విధంగా వాళ్ళ లబ్ధి పొందే వరకు వీళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. సో దీనికి ఇలాంటి కేసుల విషయంలో కవిత గారికి ఈ సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన విషయం సైటేషన్గా మారుతుంది. ప్రతి ఒక్కరికి ఒక మైలు రాయి అవుతుంది. వాళ్ళు ఏదో రాయని మూలకేద్దాము, ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ కవితక్క ఒక మైలు రాయి అయ్యి అందరికీ దారి చూపించే లెవెల్లో ఈ సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ ఆర్డర్ ఉందో ఒక సైటేషన్ అయ్యి అందరికీ దారి చూపిస్తుంది. దాంతోపాటుగా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాము, అనేక ఆరోగ్యమైనటువంటి సమస్యలతో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా, అప్పుడు కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి, అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఐపీఎంఎల్ యాక్ట్లో ఉన్నటువంటి హక్కులను కూడా హరించే విధంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇది క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, ఏదైతే రాజ్యాంగబద్ధమైన ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు బెయిల్ పిటిషన్లు వేసినప్పుడు తప్పకుండా ఇప్పుడు మీరు అసలు చూడండి, ఒకవేళ కవితక్క ఈ కేసులో లేకుండా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఈ కేసులో లేకుంటే, నిజంగా మా బ్రదర్ అడ్వకేట్ వినోద్ గారు చెప్పినట్టుగా నేను ఏమంటున్నానంటే, అసలు ఎప్పుడో బెయిల్ వచ్చేసేది. మాకు తెలుసు ఇలాంటి కేసులలో ఒక 10 రోజులు 15 రోజులు మా అంటే ఒక 1 మంత్ లోపల బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కావాలని కుట్రపూరితంగా తనని ఈ కేసులో ఇరికించారు. సో ఇరికించి ఏదైతే ఉందో తనకి బెయిల్ రాకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకా చాలా తెలుసుకునేది ఉంది, ఇంకా సాక్షులని ఎగ్జామిన్ చేయాలి అని చెప్పుకుంటూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది చాలా రాంగ్గా జరిగింది. అందువల్ల వాళ్ళు కావాలని డిలే చేశారు. ఈ రాజకీయ ఏదైతే పొలిటికల్గా మనకి ఎలక్షన్స్ అయిపోవాలి, ఎలక్షన్స్ అన్ని రిజల్ట్స్ వచ్చేయాలి, ఆ దెబ్బ మన పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా కూడా అణచివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే చేశారో అదే క్లియర్గా తెలుస్తుంది. యాజ్ పర్ లా పోతే ఎప్పుడో బెయిల్ రావాలి. మేడం, ఎమ్మెల్సీ కవిత గారు ఒక ఉద్యమకారిని కూడా, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి
వ్యక్తి. దీన్ని ఏదైతే జైల్లో పెట్టడానికి కూడా మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రధానంగా రాజకీయ కుట్రలో భాగంగా అనేది కూడా ఈరోజు తేలిపోయినటువంటి అంశానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. ఎలాంటి పొత్తులు లేకుండా, ఎలాంటి విలీనాలు లేకుండా కవితక్క గారికి బెయిల్ వచ్చింది. కేసీఆర్ గారు మొదటి నుండేలే చెప్పిండ్రు కవిత ఎలాంటి తప్పు చేయదు, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది అనేసి. కడిగిన ముత్యంలాగానే బయటికి రావడం జరిగింది. ఎత్తైతే రాజకీయ కుట్రలో ఆమెను పావుగా వాడుకొని లేని లిక్కరు కేసులా, లేని లిక్కర్ స్కాములో ఇరికించి ఆమెను రాజకీయ కుట్రలో పావుగా వాడుకొని 160 రోజుల పాటు ఆడబిడ్డ అని చూడకుండా కూడా జైల్లో పెట్టి చిత్రహింసల పాల్చేసిండ్రు. ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకు శిక్ష కూడా పడ్డది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పటికీ దేవుళ్ళ మీద, స్త్రీల మీద రాజకీయాలు చేసింది ఇంతవరకు. కానీ స్త్రీలను కూడా వదలలేదు వాళ్ళ రాజకీయ కుట్రలో. ఎవరైతే బీజేపీ కండువాలు కప్పుకున్నారో, ఎవరైతే ఇగో ఇంతమంది స్కాములు చేసిండ్రు, వీళ్ళు బీజేపీ పార్టీలోకి చేరంగానే, బీజేపీ పార్టీ కండువాలు కప్పంగానే వాళ్ళ కేసులన్నీ మాఫీ అయిపోయినాయి. నో సిబిఐ, నో ఈడీ, నో కేసెస్. కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి, రాజకీయంగా కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఎలక్షన్ల ముందట ఈ లేని లిక్కర్ కేసును ముందు పెట్టి కవితక్క గారిని అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, న్యాయం గెలుస్తుంది, కర్మ అనేది ఉంటుంది, కాలమే అన్నిటికీ సమాధానాలు చెప్తుంది. కవితక్క గారు రావడం చాలా సంతోషంగా ఉంది. బెయిల్ రావడము సుప్రీంకోర్టుకి మా మహిళలందరి తరపున, తెలంగాణ మహిళలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకొకటి ఏంటంటే, కవితక్క ఒక ఉద్యమ యోధుని బిడ్డ, ఉద్యమ నాయకురాలు. బతుకమ్మను తల మీద ఎత్తుకొని దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తం చేసింది. ఆమె ఉద్యమ స్ఫూర్తితోటే మేము రాజకీయాలలోకి రావడం జరిగింది. ఆమెను రాజకీయంగా ఆమె మీద మాయని మచ్చ వేద్దాం అనుకున్నారు. కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఆమె ఎలాంటి స్కాములు చేయలేదు, అసలు ఇది లిక్కర్ స్కామే లేదని ప్రతి ఇంటికి ఊరు వారా తిరిగి చెప్పబోతున్నాం రేపు. మరోపక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారి వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో పిచ్చోన్ చేతుల రాయి లెక్కున్నది. బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా గట్లాంటి వ్యాఖ్యలే చేస్తాండ్రు. బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీ విలీనమైతుంది, ఏవో పదవులు వస్తున్నాయి అని అంటారు. బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీలా బీఆర్ఎస్ విలీనమైతుంది అని అంటారు. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, మొదటి నుంచి, ఆది నుంచి, అప్పుడు తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పరిచినప్పుడు కూడా బక్కోడు ఏం తీసుకొస్తారు, అసలు ఈ పార్టీ ఇక్కడనే భూస్థాపితం అయిపోతుంది అని చెప్పిండ్రు. కానీ ఆ బక్క బలచని వ్యక్తే తెలంగాణ రాష్ట్రాన్ని, సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడో అనేసి నినాదంతో ముందటికి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో ప్రగతి పదంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పప్పులు ఇక్కడ ఉడకాయి, బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పప్పులు కూడా ఉడకాయి అనేసి ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీనే ఆదిలోనే అంతం చేయాలని ఒక కుటిలమైన రాజకీయాలతోటి, మొన్న ఎలక్షన్ల చీకటి ఒప్పందాలతోటి, చీకటి బంధంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీ అనేది ఏకం అయ్యి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గల్లీలేమో లొల్లీలు పెట్టుకుంటారు, ఢిల్లీలో లొల్లీలు పెట్టుకుంటారు, గల్లీలో దోస్తాన్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటున్నాడో, ఏబీవీపీ కార్యకర్త, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, మళ్ళీ కాంగ్రెస్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళకు అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడే హక్కు, అర్హత కూడా లేదు. ఇంకొకసారి ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో ఈ పార్టీలో విలీనం అవుతుంది అని కారు కూతలు ఊసిండ్రో, ఖబర్దార్ బిడ్డల్లారా, కొడకల్లారా, మా పార్టీలో మీరు చేరుతారు, మేము మీ పార్టీలో ఏరుడు కాదు. బీఆర్ఎస్ పార్టీలోనే రేపు తెలంగాణ బీజేపీని, తెలంగాణ కాంగ్రెస్ను విలీనం చేసుకుంటారు కావచ్చు. ఇదే మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, మహిళలు కూడా చాలా ఆగ్రహంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అన్యాయంగా 5 నెలల పాటు జైల్లో పెట్టడం కూడా బాధాకరమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టుని సంబంధించి కూడా గతంలోనే మనం చూసాము, చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజకీయ కుట్రలో భాగంగానే వారు ఏదైతే కేంద్రం కావచ్చు, దాంతోపాటుగా
అరెస్ట్ చేయడం అనేది బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక చెంపపెట్టులాగా తీర్పునివ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. బెయిల్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం పైన కూడా ఏదైతే అక్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 493 మందిని విచారించిన తర్వాత 5,000 పేజీల ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఒక్క ఆధారం కూడా ఎందుకు సంపాదించలేదు అనేది కూడా అటు ఏదైతే సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసు ఎలా పెట్టారో రాజకీయ కుట్రలో భాగంగానే అనేది కూడా సర్వత్రా వస్తున్నటువంటి విమర్శలను కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ రావడం సంబంధించి కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. న్యాయమే గెలిచిందనేది కూడా ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాన్ని చెప్తున్నారు.